హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పెసరపప్పు కర్రీ అండి. ఇలా చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి నేను చేసే విధంగా చూడండి. ఈ పద్ధతిని చూసి ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద కూడా వదిలేయకుండా తింటారు. పిల్లలు కూడా రోటీ రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఒక పాలకూర పెద్ద కట్ట తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా ఇలా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆకుకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వాటర్తో కడిగి వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. ఇలా వాటిని కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ అంతా ఆయిల్లో కొంచెం వేగాలి. మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోకూడదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకుకూరలో ఎప్పుడైనా ఉల్లిపాయ మొత్తం వేగిపోకూడదు. జస్ట్ ఉడికితే చాలు, కొంచెం కలర్ మొత్తం చేంజ్ అవ్వనవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిద్దాం ఉల్లిపాయల్ని. చూడండి, ఉల్లిపాయలు దాదాపు దగ్గరకు వచ్చేసాయి కదా. ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పు వేసేసుకుందాము. నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు వేసేసుకుందాం. వేసాక అంతా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పెసరపప్పు వేసాక ఏంటంటే కొంచెం అడుగుకు అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఉల్లిపాయ అనేది బాగా ఉడికిపోయిందిగా. చాలా ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఆకుకూరలలో ఎప్పుడైనా ఇలానే ఉడికించుకోవాలి. మరి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోకూడదు. సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. పప్పు అనేది వేయడం వల్ల అది ఇట్లా అడుగుకు పట్టుకుపోయినట్టు ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఒక నిమిషం తర్వాత మూత తీసేసి చూడండి, అది కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక అది నిండుగా అనిపిస్తుంది. వాటర్ వచ్చేస్తాయి దాంట్లోంచి. అది మెత్తగా ఉడికిపోయి లోపలికి అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కింది నుంచి నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే కిందికి ఉల్లిపాయలు అవి ఉంటాయి కదా, దీంట్లోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఆకుకూరలోంచి ఇలా నెమ్మదిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు అది మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలండి. ఎప్పుడైనా ఆకుకూరలో వాటర్ ఉంచుకోకూడదు. మొత్తం అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం పాలకూరలోని వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి వేసి చూడండి మీరు కూడా. ఆకుకూరలలో దాదాపుగా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసుకున్నాక అంతా కలిపేసుకొని ఇప్పుడు కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. నేను రెడ్ కారం వేస్తున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తినే వాళ్ళు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేయడం వల్ల దాంట్లోనే సాల్ట్ వేసి పచ్చిమిర్చిని మిక్సీ బట్టి వేసేసుకోవడమే. కారం వేసాక ఇలా మొత్తం అంతా కలిసేలాగా కారం అనేది ఆకుకూరకు మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇంకొకటి, ఇందులో మీరు మిల్ మేకర్ ఉంటే కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మిల్ మేకర్ వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. పాలకూర అనేది తొందరగా ఉడికిపోతుందండి. సో చూడండి, ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇది ఒక్కసారి కలిపేసి ఇలా కలపకుండా వదిలేయొద్దండి, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. వాటర్ అంతా పోవాలి, దాంట్లోంచి వాటర్ అంతా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దాదాపుగా రెడీ అయిపోయినట్టేనండి మన కర్రీ. ఒకసారి కింది నుంచి మొత్తం కలిపేసుకుందాము.
కొద్దిగా ఉంది కదా, ఇలా ఉంటేనే మనకు రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే ఇంకో 2 మినిట్స్ ఉంచేసి వాటర్ మొత్తం పోయేలాగా ఉంచుకోవచ్చు. నాకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి పెసరపప్పు పాలకూర ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా, చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా పాలకూర మంచిది, పెసరపప్పు కూడా మంచిది. కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.